నాయకులు బాగానే ఉంటారు, కార్యకర్తలు కొట్టుకు చేస్తారు. నిన్న బీసీ సదస్సు సందర్భంగా, మొన్న మధ్యన ఇది తాడేపల్లిగూడెం సదస్సు సందర్భంగా జనసేన కార్యకర్తల మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు దాడి. కానీ అడగడానికి జనసేన కార్యకర్తలకు ఒక నాయకుడు తోడు కూడా లేరు. దాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు సోషల్ మీడియాలో ట్రోల్ చేశారు. తీరా చూస్తే వాళ్ళ పార్టీలోనూ అట్లాంటి పరిస్థితి ఉంది. ఇవాళ మంగళగిరి దగ్గర ఏదైతే గంజి చిరంజీవిని తీసేసి ఇప్పుడు లావణ్యకి ఇచ్చాక ఈ ఇన్ఛార్జీల వివాదం సాక్షిగా తాజాగా ఇది ఒక వ్యక్తికి సంబంధించినటువంటి తన్నులు తిన్నటువంటి పరిస్థితి. ఇతను వచ్చేటప్పటికి ఆత్మకూరు గణపతి ఆలయం అత్యవలో చొక్కా పట్టుకుని ఘర్షణ దిగారు మంగళగిరి మండలం చినకాకాని వైసీపీ నేతలు. సజ్జెప్పి పంపితే మళ్ళీ చినకాకల్లో తన విధులు నిర్వహించే సమయంలో అక్కడ మంగళగిరి నూతన ఇన్ఛార్జి స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ సాక్షిగా ఈ వైకాపా నేతల మధ్యన వర్గ విభేదాలు చివరికి తన్నుకుని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చుకునేటటువంటి దశకు వచ్చింది. కాబట్టి కార్యకర్తలు బాగానే ఉంటారు, ఎమ్మెల్యేకి ఏం ప్రాబ్లం, ఎమ్మెల్సీకి ఏం ప్రాబ్లం, అట్లాగే అక్కడైనా సరే తెలుగుదేశం అభ్యర్థికి ఏం ప్రాబ్లం, జనసేన నాయకుడికి ఏం ప్రాబ్లం. మధ్యలో కొట్టుకుంటుంది కార్యకర్తలు. మందు ఎక్కువై కొట్టుకుంటున్నారా లేకపోతే అతి ప్రేమతో కొట్టుకుంటున్నారో ఆలోచించుకుని వాళ్ళకు మనం కొట్టుకుంటాం వల్ల మనకేం ఒరిగింది అన్నటువంటిది ఆలోచించుకుంటే ఆత్మవిమర్శ చేసుకుంటే బెటర్.